హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చెప్పుకున్నదేంటో తెలుసు కదా, కార్తీక దీపం. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కాంచన మల్లెపూలు అల్లుతూ ఉంటుంది. అప్పుడు శ్రీధర్ గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేశాడు. ఇక కాంచన శ్రీధర్కి ఫోన్ చేసి మెసేజ్ ఎందుకు పెట్టారు అని అడుగుతుంది. ఇక శ్రీధర్, కాంచన, ఈ రోజు నేను ఫస్ట్ టైం డ్యూటీకి వెళ్తున్నా కాబట్టి నీతో ఓ మాట చెప్పి వెళ్ళాలని మెసేజ్ చేశాను అని చెప్తాడు. ఇక అప్పుడు కార్తీక్ వచ్చి ఎవరమ్మా మాస్టారా అని అడుగుతాడు. ఇక కాంచన ఫోన్ పక్కన పెట్టేసి కాదురా, రాంగ్ నెంబర్ అని చెప్తుంది. ఆ మాటకి శ్రీధర్ చాలా బాధపడతాడు. తర్వాత కాంచన తాను అల్లిన మల్లెపూలని దీపక్ ఇవ్వమని చెప్పేసి కార్తీక్ చేతిలో పెడుతుంది. ఆ ఫోన్ అక్కడ వదిలేసి రూమ్లోకి వెళ్ళిపోతుంది కాంచన. ఇక దీప రాగానే అత్తయ్య ఎక్కడా అని అడుగుతుంది. అప్పుడు కార్తీక్ రూమ్లోకి వెళ్ళింది అని చెప్తాడు. తర్వాత శ్రీధర్ ఏమో కాంచన కార్తీక్ వెళ్ళగానే మాట్లాడుతుందో ఏంటో అనుకొని కాల్ కట్ చేయకుండా అన్ని మాటలు వింటూ ఉంటాడు. ఇక కార్తీక్ దీప తలలో మల్లెపూలను పెడతాడు. ఆ మల్లెపూల వాసనని ఆస్వాదిస్తూ ఉంటాడు. దీప, ఈ మల్లెపూలు నీ తలలో ఉంటే ఆ పూలకి అందం వచ్చింది దీప అంటూ పొగుడుతూ ఉంటాడు. ఇకప్పుడు అటు సైడ్గా ఓ సైకిల్ మీద ఇడ్లీ వడలు అమ్ముకుంటూ ఓ పర్సన్ అయితే వస్తాడు. అప్పుడు దీపకి తన గతం గుర్తుకొస్తుంది. అదే సైకిల్ మీద తిరుగుతూ ఇడ్లీ వడలు అమ్ముకున్న ఆ పాత రోజులు గుర్తుకొస్తాయి. బావా, మనం కూడా మన జ్యోత్స్న రెస్టారెంట్ టిఫిన్స్ కూడా ఇలా చిన్న చిన్న ఫుడ్ ట్రాక్స్ లాంటి వాటిలో తీసుకెళ్ళి అపార్ట్మెంట్స్ దగ్గర అలాగే జనాలు ఎక్కువగా ఉన్న చోట పెడితే బాగుంటుంది కదా. అదే బ్రాండ్, అదే టేస్ట్. ఇక రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు కదా. 10 రూపాయల తక్కువ ధరతో సేల్ చేస్తే బాగుంటుంది కదా అంటూ సలహా ఇస్తుంది దీప. అప్పుడు కార్తిక్, ఇది వర్కౌట్ అవుతుందంటావా అని అడుగుతాడు. ఇక దీప, ఖచ్చితంగా అవుతుంది బావా, ఎందుకంటే జ్యోత్స్న రెస్టారెంట్ టిఫిన్స్ క్వాలిటీ మళ్ళీ పాత స్టైల్లోకి తీసుకెళ్లి జనాలకి మనమే పరిచయం చేద్దాం. అదే క్లీన్ అండ్ టేస్ట్ ఉంటుంది కాబట్టి ఇక జనాలు మన దగ్గరికి వస్తారు. ఇక ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయాల్సిన అవసరమే ఉండదు అని చెప్తుంది దీప. అప్పుడు కార్తిక్, నీ ఐడియా సూపర్గా ఉంది, కానీ ఆ రెస్టారెంట్కి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాల్సింది మా నాన్నే కదా. ఇక మా నాన్న ఎలాంటి ఐడియాతో వస్తాడో ఏంటో మనకి తెలియదు కదా అని చెప్తాడు. అప్పుడు దీప, మావయ్య గారికి ఈ సలహా ఖచ్చితంగా నచ్చుతుంది బావా అని చెప్తుంది. ఈ మాటలన్నీ వింటూ ఉన్న శ్రీధర్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే తనకి ఈ ఐడియా చాలా బాగా నచ్చింది కాబట్టి. ఇక కాంచన ఎప్పుడు క్షమిస్తుందో ఏంటో అనుకొని ఫీల్ అవుతూ కాల్ కట్ చేస్తాడు శ్రీధర్. తర్వాత సీన్లోకి వెళ్ళిపోతే స్వప్న కాశీ యొక్క షర్ట్ని ఐరన్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే కాశీ ఫోన్కి విష్ణు అనే ఫ్రెండ్ పదే పదే ఫోన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు స్వప్న కాల్ లిఫ్ట్ చేస్తుంది. అప్పుడు స్వప్న మాట్లాడకముందే విష్ణు, రేయ్, ఈ టైంలో ఇంకా ఇంట్లోనే ఉన్నావేంట్రా, ఎలాగో మనకి జాబ్ లేదు కదా, ఎలాగో నీకు నాకు ఇంట్లో మేనేజ్ చేయక తప్పదు కదా అని అసలు విషయం బయట పెట్టేస్తాడు విష్ణు. ఇక స్వప్న కోపంతో కాల్ కట్ చేస్తుంది. ఇక అప్పుడు కాశీ రాగానే ఆఫీస్కి ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతుంది. అప్పుడు కాశీ, ఆఫీస్లో కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉంది అంటూ కవర్ చేశాడు. అప్పుడు స్వప్న, అలా అయితే ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. ఇక కాశీ, కొత్త జాబ్ కోసం ట్రై చేస్తున్నా అని ఎలా చెప్పాలి, అయినా ఈ విష్ణు ఫోన్ చేశాను అని చెప్పాడు, ఎందుకు చేయలేదు అని ఆలోచిస్తూ ఉంటే విష్ణు మళ్ళీ ఫోన్ చేశాడు. అప్పుడు స్వప్న కాశీని మాట్లాడమని చెప్పేసి తను చాటుగా దాక్కుంటుంది. అప్పుడు విష్ణు, రేయ్, మాట్లాడుతుంటే కాల్ కట్ చేసిన వెంట్రా అని అడుగుతాడు. ఇక కాశీకి అసలు విషయం తెలియదు కాబట్టి నేను వచ్చాక మాట్లాడుకుందాం అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. కాశీ మాటలను బట్టి స్వప్నకి చాలా డౌట్ అయితే వస్తున్నాయి. ఇక సీన్ కట్ చేసి శివనారాయణ పంతులు గారికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తాడు. అప్పుడు పారిజాతం వచ్చి ఏంటండి అని అడుగుతుంది. ఇక శివనారాయణ, నా మనవరాలి జాతకం మాత్రమే కాదు, ఇంట్లో ఉన్న అందరి జాతకాలని పంతులు గారికి చూపించాలి, ఎందుకంటే నాకు చాలా అనుమానాలు ఉన్నాయి అని చెప్తాడు. ఇక అప్పుడే దీప, కార్తిక్ అలాగే శ్రీధర్ కూడా అక్కడికైతే వస్తారు. అప్పుడు పారిజాతం, ఇన్నాళ్ళు ఇద్దరే వచ్చారు, ఇక మీదట ముగ్గురు కలిసి వస్తారేమో అంటూ వెటకారం చేస్తుంది. ఎలా వస్తే ఏంటి పారు, నేనేమైనా పెట్రోల్ ఖర్చులకి డబ్బులు ఇవ్వమని అడుగుతున్నారా ఏంటి అని వెటకారం చేస్తాడు కార్తిక్. ఇక పారిజాతం, మీరు అడగకపోయినా కూడా లెక్కల్లో చూపిస్తారు కదరా అంటుంది. ఇక దశరథ వచ్చి పిన్ని, సీఈఓకి కంపెనీ కారు ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్తాడు. అప్పుడు శ్రీధర్, బావా, నాకేమీ వద్దు, నేను నా కారులోనే వస్తాను, ఆయన నాకు కారు గిఫ్ట్గా ఇవ్వాలి అనుకుంటే కంపెనీ లాభాల్లోకి వచ్చిన తర్వాత ఇవ్వండి అని చెప్తాడు. ఇక అప్పుడే జ్యోత్స్న వచ్చి, లాభాలు అంటే అనుకుంటేనో చెప్పుకుంటేనో రావు మామయ్య, ఎందుకంటే దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా చేయాలి అని చెప్తుంది. అప్పుడు కార్తీక్, విన్నారా సీఈఓ గారు, పెద్ద మేడం గారు గ్రౌండ్ వర్క్ చేయాలి అని చెప్తున్నారు అంటూ వెటకారం చేశాడు. ఇక జ్యోత్స్న, బాబా, నేను చెప్పేది నిజమే, నేను రెస్టారెంట్ డెవలప్మెంట్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఏదో ఒకటి సక్సెస్ కాకపోవచ్చు, కానీ మన దగ్గర ఐడియా అంటూ ఉండాలి కదా అని చెప్పుకొస్తుంది. అప్పుడు దీప, అమ్మాయి గారు, అలా అయితే మీ దగ్గర ఐడియా ఏమైనా ఉందా అని అడుగుతుంది. ఇక జ్యోత్స్న, ఐడియా అంటే వంట చేసినంత ఈజీ కాదు, దానికి క్రియేటివిటీ, బ్రెయిన్ కూడా ఉండాలి అని చెప్తుంది. అప్పుడు కార్తిక్, అంటే అది మనకి లేదంటారు అంతేనా పెద్ద మేడం గారు అంటూ వెటకారం చేశాడు. ఇక పారిజాతం, రేయ్ కార్తిక్,
నువ్విలా కౌంటర్లు ఇవ్వడం కాదురా. ఎందుకంటే మీ నాన్న ఈరోజు సీఈఓ కదా! అంత క్రియేటివిటీ, అంత బ్రెయిన్ ఉంటే మీ నాన్నని ఒక్క ఐడియా చెప్పమను అని చెప్తుంది. అప్పుడు శ్రీధర్, "ఏం అత్తయ్య గారు సలహా ఇస్తున్నారా? లేక సవాల్ చేస్తున్నారా?" అని అడుగుతాడు. అప్పుడు పారిజాతం, "ఏదో ఒకటి అనుకో అల్లుడు. ఈరోజు నీ కొడుకు నా మనవరాలిని తేలిగ్గా ఓ మాట అనేశాడు కదా!" అని చెప్తుంది. అప్పుడు సుమిత్ర, "ఏంటి అత్తయ్య గారు ఇది? ఊరుకోండి" అని చెప్తుంది. అప్పుడు కార్తీక్, "అత్త, వాళ్ళ సరదాకి మనమెందుకు అడ్డుపడాలి? అయినా ఎవరు గెలుస్తారో మనం చూద్దాంలే" అని చెప్తాడు. అప్పుడు శ్రీధర్, అత్తగారి మీద అల్లుడు గెలవడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం అని చెప్తాడు. "మావయ్య గారు, మన రెస్టారెంట్‌ని చాలా షార్ట్ టైంలో ఎలా డెవలప్ చేయాలో నా దగ్గర ఐడియా ఉంది" అని చెప్తాడు. ఆ మాటకి దీప, "బావ, మన దగ్గర కూడా ఒక ఐడియా ఉంది కదా! అది చెప్దామా?" అని అడుగుతుంది. ఇక కార్తీక్, "ముందు మాస్టారు ఏం చెప్తారో విందాం" అని గుసగుసలాడుతూ ఉంటారు. ఇక శ్రీధర్, "మావయ్య గారు, మనం మన రెస్టారెంట్ పేరు మీద ఫుడ్ కోర్ట్ పెడదాం. మనమే పబ్లిక్‌లోకి వెళ్దాం" అంటూ సలహా ఇస్తాడు. ఇక పారిజాతం, "ఏంటి, రెస్టారెంట్ మానేసి బండి మీద దుకాణాలు పెట్టుకోమంటున్నావా? ఇదొక ఐడియానా?" అంటూ వెటకారం చేస్తూ ఉంటుంది. అప్పుడు శివనారాయణ, "పారిజాతం, నీకు అర్థం కాకపోయినంత మాత్రాన అది పనికిరాని సలహా కాదు" అంటూ కోపం చేస్తాడు. ఇక శ్రీధర్‌ని, "ఫుడ్ కోర్ట్ ఐడియా బాగానే ఉంది. దీని గురించి పూర్తిగా చెప్పు" అంటాడు. ఇక ఐడియా అయితే అందరికీ చాలా బాగా నచ్చుతుంది. అప్పుడు శ్రీధర్, "ఇది నా ఐడియా కాదు" అని చెప్తాడు. ఇక ఎవరిది అని అడుగుతుంది జ్యోత్స్న. అప్పుడు దీపది అని నిజం చెప్పేస్తాడు శ్రీధర్. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక శ్రీధర్, "ఈ ఐడియా దీపదే. నాకంటే దీప చెప్తేనే బాగుంటుంది" అని చెప్తాడు. అప్పుడు దీప అయోమయంలో పడిపోతుంది. "ఏంటి దీప, ఏం ఆలోచిస్తున్నావు? నాకెలా తెలిసిందనా? నేను మార్నింగ్ ఫోన్ చేసినప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలు అన్నీ విన్నాను" అని దీపకైతే చెప్తాడు. "చూసారా, వీళ్ళిద్దరు కూడా ఇంటి దగ్గర రెస్టారెంట్ డెవలప్మెంట్ గురించే ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సంతోషించండి అత్తయ్య గారు" అని చెప్తాడు. అప్పుడు జ్యోత్స్న, "అవునవును, వీళ్ళ ఆలోచనలు ఎప్పుడు కూడా మా ఇంటి చుట్టూ, మా ఆస్తి చుట్టూనే ఉంటాయి" అంటూ పొగరుగా చెప్తుంది. అప్పుడు కార్తీక్, "అవునవును, మాకు కొంచెం విశ్వాసం ఎక్కువలే పెద్ద మేడం గారు. ఎందుకంటే అన్నం పెట్టిన చేతులు, ఆశీర్వదించిన చేతులు ఎప్పుడు కూడా నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటాం" అని చెప్తాడు. ఇక శివనారాయణ, "అమ్మ దీప, నీకు వచ్చిన ఐడియా ఏంటో చెప్పమ్మా" అని అడుగుతాడు. అప్పుడు దీప, "బావ చెప్తాడు" అని చెప్తుంది. "నువ్వే చెప్పొచ్చు కదా దీప, ఆ ఇంటి దగ్గర మాత్రం చెప్తావా, ఈ ఇంటి దగ్గర చెప్పవా" అని అడుగుతుంది జ్యోత్స్న. అప్పుడు కార్తీక్, "అక్కడంటే ఏం చెప్పినా నేను వింటాను, కానీ ఇక్కడ ఏం చెప్పినా విమర్శించే వాళ్ళే ఉంటారు కదా" అని చెప్తాడు. ఇక పారిజాతం, "రేయ్, చెప్పడానికి కూడా ఒక స్థాయి ఉండాలిరా" అంటుంది. అప్పుడు కార్తీక్, "దానికంటే ముందు ఐడియా ఉండాలి. అదే అందరి జీవితాలు ఎదిగేలా చేస్తుంది" అని చెప్తాడు. ఇక తాతయ్య, "రేయ్ కార్తీక్, అర్థం చేసుకొని వాళ్ళతో నువ్వు వాదించాల్సిన అవసరమే లేదురా. కాబట్టి ముందు నీ ఐడియా ఏంటో చెప్పరా" అని అడుగుతాడు. ఇక దీప చెప్పిన ఐడియా గురించి చెప్తాడు కార్తీక్. "సింపుల్‌గా చెప్పాలి అంటే పొద్దున్నే లేచి బిజీగా డ్యూటీకి వెళ్ళేవారు ఎంతోమంది ఉంటారు. వాళ్ళు బ్యాచిలర్స్ కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు. ఒక్కోసారి వాళ్ళకి ఇంట్లో టిఫిన్ చేసేంత టైం కూడా ఉండకపోవచ్చు. అప్పుడే ఆన్‌లైన్ ఆర్డర్ చేస్తూ ఉంటారు. ఇక ఆన్‌లైన్ ఆర్డర్ రేటు ఎంత ఉంటుందో మనకు తెలుసు కాబట్టి మనం మాట్లాడకపోవడమే మంచిది. అయినా ఈ రోజుల్లో ఫుడ్‌కి కాంపిటీషన్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇక మన రెస్టారెంట్‌కి వస్తే ఆన్‌లైన్‌లో 3 స్టార్ రేటింగ్ ఉంది. ఇక పోటీలో చూసుకుంటే మన రెస్టారెంట్ థర్డ్ పొజిషన్‌లో ఉంది. అందుకే తాత, మనం ఏదైనా కొత్తగా చేద్దాం. అదేంటంటే జనాలు ఎక్కువగా ఉన్న ప్లేస్‌లలో, అలాగే అపార్ట్మెంట్స్ దగ్గరలో ఫుడ్ కోర్ట్ పెడదాము. రూ. 10 తక్కువ ధరతో సేల్ చేద్దాం" అని సలహా ఇస్తాడు కార్తీక్. ఇక జ్యోత్స్న, "దీనివల్ల మనకి నష్టమే కదా" అని అంటే, అప్పుడు కార్తీక్, "అసలు దీని గురించి మీకు తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. నెంబర్ 1 ఏంటంటే పబ్లిసిటీ. ఎలా అంటే ఫుడ్ కోర్ట్ మీద, పార్సిల్ కవర్ మీద, ఫుడ్ కోర్ట్‌లో పనిచేసే బాయ్స్ అండ్ గర్ల్స్ టీ షర్ట్స్ మీద మన రెస్టారెంట్‌కి సంబంధించిన లోగోనే ఉంటుంది. ఇలా చేస్తే మార్కెట్‌లో మన పేరు పాపులర్ అవుతుంది. ఇంకా షేర్స్ వాల్యూ కూడా పెరిగిపోతుంది" అని అర్థమయ్యేలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు కార్తీక్. ఆ ఐడియాకి అందరూ కూడా ఆనందంతో క్లాప్స్ కొడుతూ ఉంటారు. "నీ ఐడియా సూపర్" అంటూ కార్తీక్‌ని మెచ్చుకుంటాడు తాతయ్య. అప్పుడు కార్తీక్, "తాత, నీ ప్రశంసలు నాకు కాదు, నా భార్య దీపకి" అని చెప్తాడు. అప్పుడు తాతయ్య దీపకి కంగ్రాట్స్ అయితే చెప్తాడు. "అమ్మ దీప, నీలో ఈ తెలివితేటలు చూస్తే నీ భర్త నిన్ను సీఈఓగా నిలబెట్టాలని చూశాడు" అని చెప్తాడు. ఆ మాటకి జ్యోత్స్నకి, పారిజాతంకి చాలా కోపం వస్తుంది. ఇక పారిజాతం జ్యోత్స్న చెవిలో గుసగుసలాడుతూ ఉంటే అప్పుడు కార్తీక్, "ఏంటి పారు, ఇందాక ఏదో అన్నారు. ఐడియా అంటే వంట చేసినంత ఈజీ కాదు అని అన్నారు కదా! ఇంత అద్భుతమైన క్రియేటివిటీ ఐడియా ఇచ్చింది ఈ వంట చేసిన మనిషే" అంటూ వెటకారం చేస్తాడు. ఇక పారిజాతం, "వినిపించింది లేరా" అంటూ చిరాకు పడుతుంది. ఇక దశరథ, సుమిత్ర, శ్రీధర్ అందరూ కూడా "నీ ఐడియా సూపర్" అంటూ దీపని మెచ్చుకుంటారు. అది చూసి జ్యోత్స్న అగ్నిగుండంలా మండిపోతుంది. ఇక శివనారాయణ లేట్ చేయకుండా ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేయమని శ్రీధర్‌కైతే చెప్తాడు.
తర్వాత శ్రీధర్ వెళ్లే ముందు అమ్మ దీప నీ ఐడియా బ్రిలియంట్ ఐడియా అని మరోసారి దీపని మెచ్చుకొని ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాడు. ఇక జ్యోత్స్న కోపంతో రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. సుమిత్ర దశరథ పారిజాతం కూడా తన వెనకే వెళ్ళిపోతారు. తర్వాత శివనారాయణ ఆనందంతో అమ్మ దీప నా కోసం మంచి వంట చేయమ్మా అని చెప్తాడు. ఇక దీప చాలా సంతోషంతో తాతకి వంట చేయడం కోసం కిచెన్లోకి అయితే వెళ్ళిపోతుంది. తర్వాత కార్తీక్ తాత నేను కూడా కారులో పెట్రోల్ కొట్టించడానికి వెళ్తాను అని చెప్తాడు. అప్పుడు తాతయ్య మనవడిని తన పక్కన కూర్చోబెట్టుకొని రేయ్ కార్తీక్ దీప చాలా మంచి ఐడియా ఇచ్చింది కదరా, ఎంతైనా నీ సభలో నీ భార్య కూడా నీలాగే ఆలోచిస్తూ ఉంది కదరా అని చెప్తాడు. అప్పుడు కార్తీక్ అదేం లేదు తాత, దీప మొదటి నుంచి షార్పే అని చెప్తాడు. ఇక తాతయ్య సరే గాని నా కూతురు ఎలా ఉంది, నిన్న నీతో ఓ మాట చెప్పాను కదా మీ నాన్న సీఈఓ అని తెలియగానే మీ అమ్మ ఎలా ఫీల్ అయింది అని అడుగుతాడు. ఇక కార్తీక్ సరే తాత ఇన్ని ప్రశ్నలు ఒకేసారి అడిగితే ఎలా, అయినా అమ్మ చాలా హ్యాపీగా ఉంది అని చెప్తాడు. ఇక తాతయ్య అది సరే కానీ మీ అమ్మ మీ నాన్నతో మాట్లాడిందా, మీ నాన్నని క్షమించిందా అని గుచ్చి గుచ్చి అడుగుతుంటే అప్పుడు కార్తీక్ మాట్లాడింది తాత, కానీ జస్ట్ విష్ చేసింది, ఎంతైనా ఆవిడ నీ కూతురు కదా అందుకే స్ట్రిక్ట్గా ఉంది, మీరేమైనా ఒకసారి చెప్తే వింటారా ఏంటి అంటూ తాతని ఆట పట్టిస్తాడు. అప్పుడు శివనారాయణ ఇలా అయితే ఎలారా, అందుకే గురువు గారిని ఇంటికి రమ్మని చెప్పాను, అందరి జాతకాలతో పాటు మీ జాతకాలు కూడా రాసివు, గురువు గారికి చూపిస్తే ఏం చెప్తారో చూద్దాం అని చెప్తాడు. ఇక కార్తీక్ సరేననే చెప్తాడు. అప్పుడు తాతయ్య రే కార్తీక్ అందరూ కలిస్తే చూడాలని ఉందిరా, నా కోరిక ఏ దేవుడు తీరుస్తాడో ఏంటో అని చాలా బాధపడతాడు. ఏ దేవుడు కాదండోయ్ కార్తీకే తాత కోరికని నెరవేరుస్తాడు. ఇక దీప చేదుడు వాదుడుగా ఉంటుంది. ఇక జ్యోత్స్న బారి నుండి ఈ కుటుంబాన్ని కార్తీక్ దీప ఎలా కాపాడుకుంటారో వెయిట్ చేయాల్సిందే. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు.